మా ఎక్స్ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు. నేను అనంతపురం పెళ్లిలో ఉన్నాను, నా కొడుకు రాయలచెరు పెళ్లిలో ఉన్నాడు, నా వైఫ్ ఉంది, నా అల్లుడు దీపక్ రెడ్డి వాళ్ళ నాన్నకు సీరియస్గా ఉంది, క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు, డెత్ బెడ్లో ఉన్నాడు. పోవాలని చెప్పి నేను అనంతపురం నుంచి గుత్తికి, నా కుమారుడు రాయలచెరు గుత్తికి, నా వైఫ్ అక్కడి నుంచి ఆడ జాయిన్ అయిపోదాం అనుకున్నాం. అంతలో నా వైఫ్ ఫోన్ చేసి నేను పెళ్లిలో ఉంటే రా, ఇమీడియట్గా ఇంటికి రా, ఆగలేదు, అది కాదు ముఖ్యం, ఇది ముఖ్యమైనది. పోయిన కారెక్కిపోతుంటే ఒకటే ఆలోచన, ఈరోజు మీకు అందరూ చెప్తున్నా, నేను బాగా బతికిన లంజా కొడుకుంటే నేను, ఎవరికి మోసం చేయని లంజా కొడుకు నేను, చక్కగా ఇంటికి పోతా ఆలోచించుకుంటూ పోయినా, ఏంట్రా నా పరిస్థితి ఈ పొద్దు, ఇన్ని రోజులు ఇట్లా బతికినానే అని. మూడే ఆప్షన్లు నాకు, ఒకటి ఆయన దగ్గర పోయి సరెండర్ కావాలా, రెండోది అయితే పరిగెత్తి పోవాల ఊర్లో వచ్చి, మూడోది ఐ హ్యాడ్ టు హ్యాంగ్ మై సెల్ఫ్. నేను అదే అనుకున్నా, ఇన్నోళ్ళు బాగా బతికే ఈరోజు నేను ఒకరు సరెండర్ కాకూడదని. దేవుడు దయ, మా ఊరి కార్యకర్తల దయ, నేను పోయే లోపలనే వానికన్నా ఎక్కువ వేల మంది ఉన్నారు సార్. అంతో ఇంత ఏదో ఉండింది చంపాయాలని. ఆ రోజుతో వేర్ ఆల్ మై గాడ్స్. డబ్బుకు ఆశించేటువంటి దండిగా ఉన్నాయి. ఒక్కటి చెప్పని నేను కబ్జా చేసినని ఒకవేళ చెప్పచ్చో మా దీంట్లో రమ్మని చూపించమన్నా. మై ఫాదర్ ఈజ్ గాడ్ టు మీ, హి హస్ థాట్ లాట్ టు us. మీకు తెలుసో లేదో, ఈ రోజు కూడా మేము అక్కలు చెల్లెలం అందరము ఆదివారం ఒకసారి కలసాల్సిందే, భూ తినాల్సిందే. ఇదే మా అక్క పెరాలిసిస్ అయి 7 సంవత్సరాలు నేను ఏమన్నా బెడ్లో సాగినా. ఎందుకో అక్కడ కంఫర్ట్గా ఉన్నారు, అక్కడ చిక్కాలంటే హైదరాబాద్లో చిక్కాలంటే చిక్కరా, ఇప్పుడు అంతా ఓల్డ్ ఏజ్ హోమ్లో వదులుతున్నారు. ఐ హ్యావ్ నాట్ లెఫ్ట్ మై సిస్టర్ ఫర్ 7 years. నా ఇంట్లో పెట్టుకోండి. నేను రాత్రిపూట ప్రతి పని చేసిన అమ్మకం. ఏమంటే ఇప్పుడు డైపర్లు వచ్చినాయి కాబట్టి కొద్దిగా సేఫ్ అయినాం. ఎస్, వీఆర్ లైక్ దాట్. మై ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్. ఎందుకు నేను అందుకే వార్తల్లో ఉంటా. ఐ ఫైట్ ఫర్ ద జస్టిస్. ఏదో మాట్లాడతారు, ఏదో ఇప్పుడే పుట్టి ఇప్పుడే మేము సౌకర్యాలు అన్నట్టు. ఏమనుకుంటారా? ఏం చూడలే మేము. ఐ హావ్ సీన్ ద వరల్డ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక 30 రూపాయలకో 40 రూపాయలకో రండి చూస్తురండి నా ఊరిని ఎట్లా చేస్తున్నానా. నిన్ననే మున్సిపల్ ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు విజయానంద ఎవరో నా మున్సిపాలిటీ గోల్డ్ మెడల్ ఇచ్చినాడు 2. అది ప్రజల సంస్థ కాబట్టి అప్పే లేదు. ఏ రోజు ఆధార్ కరెంట్ బిల్ కట్టా. పాత మోటార్లు ఉన్నాయి, అన్ని సాట్ల పాత మోటార్లు ఉన్నాయి. నేను అప్డేట్ చేసిన కాళేశ్వరంలో ఉంటాయి మోటార్లు, పెద్ద మోటార్లు, దానికి రెప్లికా చిన్నవి తెచ్చి 40 HP తెచ్చి వేసిన. విత్ ఇన్ 3.5 hours ఈరోజు మా ట్యాంకులు ఫుల్ అవుతున్నాయి. ఎక్కడోదే అండర్ గ్రౌండ్ డ్రైనేజా మొత్తం 5 ఏళ్ళలో పాడైపోయింది మా అండర్ గ్రౌండ్. అయినా నేను పనిచేస్తాను, కాళ్ళు పట్టుకుంటున్నా. ఫర్ ద సేక్ ఆఫ్ మై టౌన్, ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్, ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్. నన్ను కాపాడింది వాళ్ళే. ఇదే మున్సిపల్ ఎలక్షన్ జరిగితే
ఎంతమంది గెలిచినారు? నేనొక్కదే. నేను ఎవరికి భయపడినా. ఐఎమ్ విత్ ద పీపుల్. ఐ విల్ బి విత్ ద పీపుల్. ఊళ్ళన్నీ పడిపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ అది ఎక్సైజ్ ఇది ఎన్విరాన్మెంట్లో స్టేట్ ఎన్విరాన్మెంట్ సెంట్రల్ హార్కల్చర్ కొట్లాడి మొత్తం రిపేర్ చేపిస్తున్న శివాలయము మా వెంకటేశ్వర. ఆల్ టెంపుల్స్ ఆర్ గోయింగ్ టు రిపేర్. ఏం డబ్బులు? మీరేమన్నా చూడలేదు మా డబ్బులు? ఎప్పుడో చూసిన. నేను దమ్ముడి కానీ చూసిన. దమ్ముడి బొక్కబొట్టు బొట్టు అర్ధాన ఆన 2 అణాలు పావుల 10 రూపాయలు. ఎందుకంటే అప్పుడు నోట్లు లేవు. పొద్దున్నే మా బస్సులు అన్నీ వస్తే అన్నీ ఇవే, ఇట్లా పట్టుకోలేము. అందుకే మా నాయన గుడ్డ సంచులు కాదు, అప్పటికి చర్మ సంచులు ఉండేటివి. మీరు చూసినా లేదో, రైల్వేలో కూడా అవి ఉండేటివి. ఇదంతా కలెక్షన్. ఇప్పుడు మాదిరి కాదు కలెక్షన్. ఇప్పుడు బ్యాగ్ చేస్తారు, అప్పుడు కాదు. అన్ని నోట్ దాంట్లో పెట్టి. ఎందుకంటే లెదర్ బ్యాగులు టేర్ కావు. అప్పుడు చూసినానే నేను డబ్బులు వాడిది ఎవరిదో. టుడే బికాస్ ఆఫ్ మై 2 sons and my wife, I am apologizing to the 1,000 కోట్లు పెట్టారు. 30-40 వేల మంది దాని మీద డిపెండ్ అయినారు. సో ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్. దట్స్ వై ఐ వాంట్ అపాలజైజ్ టు మై. నేను ఎప్పుడు యూనియన్ లేవు. మైసూరారెడ్డి యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వు పెట్టలేదు, నేను వస్తా అన్నాడు. ఐ సెడ్ నో. మా ఊర్లో ఏ పొద్దు కూడా యూనియన్ లేదు. నా మున్సిపాలిటీలో అన్ని స్ట్రైక్ చేసిన, నా మున్సిపాలిటీ స్ట్రైక్ చేయదు. ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. I will show you what I am. Within 1 year, you see my constituency, how it will be. నేను మా అన్న కలెక్ట్ చేస్తున్నా సారా ఇంట్లో ఇంత ఇయ్యాలా అని. ఎస్, ఐఎమ్ కలెక్టింగ్. ఆల్రెడీ హ్యావ్ నాట్ లెస్ దెన్ 2.5 crores in bank. ఒక కమిటీ చేసిన